సైంధవ లవణం లేదంటే రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు వీటి పేరిట లభించే ఆ ఉప్పు గడ్డలను మనం ఇంటి ముందు గదిలో గాని లేదంటే షాపుల్లో గాని పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా? ఇది కూడా ఆధునిక మార్గాలలో అనేకులు చెబుతున్న అంశం అవుతున్నది. ఉప్పుకు ఆకర్షించే శక్తి ఉన్నది. ఉప్పుకు మెరిసే శక్తి ఉన్నది. ఉప్పు చివరన, లవణం చివరన మెరిసేటటువంటి శక్తికి ఒక పేరు కూడా ఉంది. ఈ కారణం చేత ఆకర్షణ, మెరిసే గుణం కలిగి ఉండడం, వశీకరణ భావం, ఇందుకోసమే తాంత్రిక ధర్మాలలో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. ఉప్పును చేతబుచ్చుకొని దృష్టి తొలగించే నిమిత్తమే దృష్టి యంత్రం, దిష్టి మంత్రం చదవడం. దృష్టి, దిష్టి రెండు వేరే వేరే. అలాగే వ్యాపార క్షేత్రం, పచారీ కొట్టు లేదా ఏదైనా వ్యాపార స్థలం, అక్కడ విశేషంగా వినియోగదారులు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, ఆకర్షణ, సర్వజన వశీకరణ. అందుకోసమని కూడా ఆ ఉప్పు గడ్డను చాలా పెద్దదిగా ఉండేటటువంటి దానిని ఎదరగా టేబుల్ మీద అలంకరిస్తూ ఉంటారు. ఉప్పుకు కరిగే లక్షణం కూడా ఉంటుంది. చంద్రుడికి ప్రతీకగా మనం ఉప్పును దానమిస్తూ ఉంటాం. మామూలు నీళ్లు పోసేటటువంటి కొబ్బరి చెట్టు ఆ నీళ్లు స్వీకరించి కొబ్బరి నీళ్లుగా మనకు అందించే క్రమంలో ఆ కొబ్బరి చెట్టు మొదట వెయ్యవలసిన ఆ పదార్థం ఉప్పు. ఉప్పగా ఉండే ఉప్పు పోస్తే తీయటి నీళ్ళు వస్తాయి. అలాగే ఇంటిలో డ్రాయింగ్ రూములో కానీ, అదేవిధంగా వ్యాపార స్థలంలో కానీ తెల్లగా రాతి ఉప్పు ఒక పెద్ద గడ్డ, దానిని అలా ఒక పళ్ళల్లో ఉంచితే రోజువారీ సూర్యకిరణాల కాంతులలో ఆ గడ్డ కాస్త కరుగుతూ ఉంటుంది. వినియోగదారుల చెడు దృష్టి ఏదైనా ఉంటే కూడా ఆ రాతి ఉప్పు స్వీకరిస్తుంది. మంచి గుణములు గల దృక్కులు ఆ షాపు అంతటా విస్తరిస్తాయి. షాపుకు వినియోగదారుల సంఖ్య ఇతోధికంగా పెరుగుతుంది అని గుర్తించిన ఆధునిక తంత్రవేత్తలు సులభమైన ఒక ఉపాయంగా, సంప్రదాయంగా, పరిహార మార్గంగా ఈ మార్గాన్ని అనుసరించారు. దోషమేమీ లేదు. మనం వ్యాపారాభివృద్ధి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దీపాన్ని వెలిగిస్తాము. షాపు బయట కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచుతూ ఉంటాము. షాపు లోపల విశేషంగా కొన్ని రంగులతో, వర్ణాలతో అలంకరిస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో కాసింత ఉప్పు ఒక పళ్ళెల్లో అలా ఉంచినందువలన ఇతరులకు, సమాజానికి, వాతావరణానికి, పర్యావరణానికి ఏ విధమైన హాని లేదు. మనం చేసేటటువంటి పరిష్కారాలు ఏవైనా కూడా ఎవరికి హానికారకం కాకూడదు. ముఖ్యంగా పర్యావరణానికి కీడు కలిగించకూడదు. కనుక ఉప్పును ఇలా ఒక పళ్ళల్లో ఉంచినందువలన ఎవరికి ఏ నష్టము లేదు. మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ ధర్మాన్ని అనుసరించి పాటించడంలో తప్పేమీ లేదు.